హాయ్ అండి, నేను మీ చైతన్య దివ్యదర్శనం నుంచి. అయితే నేను మీ చంద్రగ్రహణం వల్ల 45 రోజులు మైలు ఉంటుందని అనుకుంటున్నారా? మీకు ఎవరైనా చెప్పారా? అయితే ఇంకోటి, ఈ చంద్రగ్రహణంలో వచ్చిన నక్షత్రానికి ఏ నియమాలు పాటించాలి అని తెలుసుకుందాం అనుకుంటున్నారా? ప్రకృతిలో కూడా ఏమైనా మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా వినండి, ఇది మీకోసమే. నిజం చెప్తున్నాను, ప్రకృతిలో గ్రహణాల వల్ల ఏ విధమైన మార్పులు రావు. ప్రకృతిలో గ్రహణాల వల్ల ఆ గ్రహణం వచ్చి 2 గంటలే మార్పు వస్తుంది. ఏంటంటే చీకటి పడడం. ఇంకో విషయం ఏంటంటే, ఆ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఎవరికి బాగా వర్తిస్తుందంటే గర్భిణీ స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. పాయింట్ నెంబర్ 3, చిన్న పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లల యొక్క శరీర అవయవాలు అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి. పుట్టిన తర్వాత పెరుగుతున్నప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి. ఇంకా ఇలాంటివి చాలా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రహణాలు వాటి స్థితిగతులతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్ కూడా మేము మీకు ప్రజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.